హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాళ మంచి హెల్తీ రెసిపీ అండి, సొరకాయ మీల్ మేకర్ కర్రీ అన్నమాట. ఇది అన్నంలోకి సూపర్గా ఉంటుందండి, అలాగే పుల్కాల్లోకి అయితే అదిరిపోతుందండి. ఈ కర్రీ అనేది చక్కగా మంచి డైట్ అయిన కర్రీ అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ గారి కుటుంబం. మరి ఈ సొరకాయ మీల్ మేకర్ కర్రీ అనేది ఎలా చేయాలో చూద్దామండి. లెట్స్ స్టార్ట్. ముందుగా సొరకాయ అనేది ఒక సొరకాయని ఫుల్గా తీసుకోవాలండి. దాన్ని బట్టి మీల్ మేకర్స్ అనేవి తీసుకోవాలి. అలాగా ఒక చిన్న సైజు సొరకాయ తీసుకుంటే ఇలాగా ఒక అరకప్పు మీల్ మేకర్ అయితే సరిపోతుంది. ఈ మీల్ మేకర్కి ఏంటంటే ముందుగా మనం వేడి నీళ్ళు అనేవి ఆ మీల్ మేకర్లో పోసుకుంటే అది మనం సొరకాయ అనేది కట్ చేసుకునే లోపు ఇదేమొచ్చి బాగా నానుతుందండి, మెత్తగా అవుతుంది. ఇలాగ సొరకాయ అంతా తొక్క తీసి బాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా సొరకాయని బాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపు చూడండి మీల్ మేకర్ అనేది బాగా మెత్తబడింది. ఇలా ఏంటంటే ఈ వాటర్ అనేది పిండేసుకోవాలండి, పిండుకొని పక్కన పెట్టాలి. ఎందుకంటే అందులో కొంచెం నొరగలాంటిది వస్తుంది కాబట్టి మనం వేడి నీళ్ళు వేసుకొని పిండుకుంటే అది ఆ నీళ్ళన్నీ పోతాయి అన్నమాట. మనకి మీల్ మేకర్ అనేది బాగుంటుంది. ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. అలాగే స్టవ్ అనేది వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసి ముందుగా ఏంటంటే పోపు అనేది వేయాలండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఈ పోపు అనేది వేసుకొని పోపు కొంచెం బాగా అటు ఇటు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి అటు ఇటు. ఈ ఉల్లిపాయలు ఏంటంటే కొద్దిగా వేగాలండి, వేగి కొంచెం మెత్తగా అయ్యే వరకు వేపుకోవాలి. అలా కొంచెం కలర్ మారుతాయి కదండి, మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత కలర్ మారితే మనకి వేగాయని తెలుస్తుంది. అప్పుడు వేగిన తర్వాత ఈ మీల్ మేకర్ వాటర్ అది మనం పిండుకొని పెట్టుకున్నాం కదండి, ఆ మీల్ మేకర్ అనేది వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఆయిల్లో ఏంటంటే ముందే మీల్ మేకర్ అనేది వేసుకుంటే ఆయిల్లో అది ఫ్రై అయినప్పుడు టేస్ట్ బాగుంటుందండి, మీల్ మేకర్ టేస్ట్ అనేది. అందుకే ముందుగా మనం మీల్ మేకర్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలు అనేవి వేయాలి. మనం ముందుగా సొరకాయ ముక్కలన్నీ వేసేస్తే అందులోంచి వాటర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది కదండి, అప్పుడు మీల్ మేకర్ అనేది ఫ్రై అవ్వదు. కాబట్టి ముందుగానే మీల్ మేకర్ వేసి తర్వాత సొరకాయ ముక్కలు వేసుకొని అందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, తగినంత ఉప్పు వేసుకొని కొంచెం ఆ ఉప్పు కారం అంతా ఈ ముక్కలకి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం కారం అంతా ఏంటంటే పచ్చివాసన పోయే వరకు వేపుకొని కొంచెం అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే సొరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చి ఆ వాటర్తోనే ఈ కర్రీ అనేది ఉడికిపోతుంది. చూసారండి, కొద్దిగా వాటర్ వచ్చింది కదా సొరకాయలోంచి. కొంచెం అటు ఇటు మనం కలుపుకున్న తర్వాత ఇదేంటంటే కొంచెం అంతా బాగా దగ్గర అయిపోయే వరకు మనం ఉడకబెట్టుకోవాలండి. చక్కగా మూత పెట్టుకొని అలా మగ్గించుకుంటే చాలు, సొరకాయ అనేది మగ్గిపోతుందండి. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం సెపరేట్గా వాటర్ అనేది వేయక్కర్లేదు. ఇలాగా సొరకాయకున్న వాటర్తోనే అది అలాగ మగ్గిపోతుంది అనమాట. ఈ కర్రీ అనేది చాలా మంచిదండి, మంచి డైట్ అనమాట. అంటే ఇందులో ఎక్కువ మనకి కార్బోహైడ్రేట్స్ అవి ఉండవు, మంచి ప్రోటీన్ అనేది లభిస్తుంది మీల్ మేకర్ వల్ల. అలాగే సొరకాయ వల్ల ఏంటంటే అది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఈ కర్రీ అనేది. అంతేనండి, సింపుల్గా ఎంతో ఈజీగా చేసుకునే మీల్ మేకర్ సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది పుల్కా పెట్టుకొని 1 కప్పు కర్రీ పెట్టుకొని తింటే చాలండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, చక్కగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాగే మంచి ప్రోటీన్స్, మినరల్స్ అనేవి కూడా మనకి బాగా లభిస్తాయి అన్నమాట. అలాగే బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళకి కూడా ఈ మీల్ మేకర్ కర్రీ అనేది చాలా మంచిదండి. వాళ్ళకి ఏంటంటే మంచి ప్రోటీన్ కావాలి కాబట్టి వాళ్ళకి మీల్ మేకర్ కర్రీ అనేది ఎప్పుడు తింటూ ఉంటే మంచిది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మంచి హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే అమ్మమ్మ గారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో కలుస్తానండి. ఉంటానండి. బాయ్ బాయ్.